హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే కొన్ని మా పాపవి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. అవి నేను ఇచ్చేసేస్తున్నాను వేరే వాళ్ళకి. సో అవి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నా. రోజు వ్లాగ్సే చూడాలన్నా కూడా మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో అందుకే కొన్ని మా పాపవి నేను 3 మంత్స్కి అట్లీస్ట్ 3 to 4 మంత్స్కి బట్టలు మారుస్తూనే ఉంటా. ఇంతకుముందు ఎప్పటి నుంచో నేను ఇచ్చేస్తూనే ఉన్నాను అనమాట ఇలాగా. సో ఎందుకంటే మనం మన పిల్లలకి యూజ్ చేసేవి పెద్దగా ఎక్కువ ఏం యూజ్ చేయం. చిన్న పిల్లలకి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మారుస్తూనే ఉంటాం. పొట్టయినాయను టైట్ అయినాయని. సో అలాంటివి వేస్ట్గా పడేయకుండా, లేదు అంటే కొంతమంది ఇలా బెడ్షీట్లు కుట్టించుకోండి మెమరీస్గా ఉంటాయి. సో ఇలాంటివి నేను ఏం చేయను. సో ప్లీజ్ దయచేసి మీరు కూడా ఇలాంటివి ఏం చేయొద్దు. బెడ్షీట్స్ చేయించడం, లేకపోతే వాటిని దాచుకొని అంతే బీర్వాస్లో పెట్టేసేయడం, తర్వాత పడేయడం, ఇలాంటివి కాకుండా మనం ఎవరికైనా ఇస్తే కంపల్సరీగా అవి పక్క వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. సో నేను అదే పని చేస్తాను ఎప్పటి నుంచి, మా పాప పుట్టినప్పటి నుంచి. సో నేను ఇదే పని చేస్తానంటే ఎవ్రీ 3 మంత్స్కి లేకపోతే 4 మంత్స్కి నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి పాపకి ఏవైతే నేను బట్టలు ఉంటాయో, నేను ఇంకా వేయదలుచుకోను అనుకున్న బట్టలు ఉంటే అవి ఎలాంటి బట్టలైనా సరే వాటితో నాకు ఎంత మెమరీ ఉన్నా సరే ఇచ్చేసేస్తాను. ఎందుకంటే వాటిని దాచుకుంటే రేపు నాకు అవి మళ్ళీ నేను పడేయాలి తప్పితే ఎలాంటి యూజు ఉండదు కదా. సో అదే పక్క వాళ్ళకి ఇస్తే కొంచెం మంచిగా వేసుకుంటారు అని ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ మనసు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా. నాకు అదే అనిపిస్తుంది అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటివి అందరూ చేస్తారు చాలా వరకు. సో ఇది నేను కొత్తగా చేసేది కాదు. కాకపోతే ఏంటంటే నా ఛానల్లో ఇలా మా పాప బట్టలు ఇలా చూపించడం నాకు కొంచెం ఇష్టంగానే ఉంది. ఎట్ ద సేమ్ టైం రోజు వ్లాగ్సే చూడాలంటే మీకు బోర్ కొట్టేస్తుంది. కొంచెం ఒకవేళ ఎవరికైనా నచ్చితే ఏదన్నా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకే చేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా మనసు నచ్చుకొని ఉంటే సో దయచేసి సారీ. సో నేను ఇప్పుడైతే లేట్ చేయకుండా డ్రెస్సెస్ అన్నీ 1 by 1 చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను అనమాట. మా పాప వేసుకున్నప్పుడు ఎలా ఉందని చెప్పి కొన్ని ఉన్నాయి. ఆ క్యూట్ మూమెంట్స్ నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. సారీ, ఇది సిసింద్రి టైప్ డ్రెస్ అనమాట. చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ అండ్ వైట్ టాప్ అనమాట. తనకు కొంచెం లైట్గా టైట్ అయిందనమాట. కొంచెం పట్టు కూడా అయింది. టైట్ అవ్వకపోయినా పొట్టే అయిందనమాట. సరే ఇంకెందుకులే అని చెప్పి నేను కూడా తీసేసాను అనమాట. అసలు ఏం చిన్న మరక కానీ అసలు నేను చినిగిపోయినవి అయితే పొరపాటును కూడా ఎవరికి ఇవ్వద్దండి. చిన్నగకుండా మంచిగా ఉన్నాయి. వాళ్ళకి 3 to 4 months యూజ్ చేసుకోగలరు అనుకున్నప్పుడు మాత్రమే ఇవ్వండి. చినిగిపోయిన బట్టలు లేకపోతే బాగా పాడైన బట్టలు అలాంటివి అసలు పొరపాటును కూడా ఎవరికి ఇవ్వద్దు. డస్ట్బిన్లో పడేసేయండి హ్యాపీగా. నేను చినిగిపోనివి అండ్ నీట్గా ఉన్నవి మాత్రమే ఇస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇదనమాట. టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది లోపల. దానిపైన సిసింద్రి టైప్ కోట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, గౌన్ టైప్లో. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఇచ్చారు. 2 buttons వచ్చాయన్నమాట. నేను 2 buttons ఎప్పుడు యూజ్ చేయలేదు, సింగిల్ బటన్ యూజ్ చేస్తాను. నేను ఇచ్చే పాప కూడా చాలా చిన్న పాప అంట. నాకు తెలియదు పాప ఎవరో కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇంటికి మా ఆంటీ వస్తారు కదా, సో తనకి ఇచ్చేసేస్తాను, తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒక పాప అంట. సో అందుకని నేను ఈ డ్రెస్ తీసేసాను, మా పాపకు పొట్టయింది కాబట్టి. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. చూడండి, ఇది బాక్సర్ టైప్. నేను ఇప్పుడు చూపించిన డ్రెస్సులు ట్రెండ్స్లోనే తీసుకున్నా. ఇందాక చూపించిన డ్రెస్ ఇది వచ్చి మ్యాక్స్లో అనుకుంటా. ఫస్ట్ చూపించిన డ్రెస్ అయితే ట్రెండ్స్లో తీసుకున్నా. అది వచ్చేసి 800 ఏమో పడింది. ఇదేమో మ్యాక్స్లో తీసుకున్నా. టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. బాక్సర్ వచ్చేసి ఇది బాక్సర్ కొంచెం లైట్గా ఎలాస్టిక్ దగ్గర టైట్ అయినట్టు అనిపించింది. ఇంకెందుకులే, చాలా 3 months 3 to 4 months వేసాను కదా. సో అందుకని ఇది కూడా తీసేసా. ఇది ఏవి పిల్లల బట్టలు తొందరగా కలర్ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మనం నీడలోనే ఆరేస్తాము. ఎట్ ద సేమ్ టైం మనం అంత ఎలిసిపోయే అంత కూడా మనం ఏం వెయ్యం కదా. సో అందుకని చెప్పే నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇంకొక డ్రెస్ వచ్చేసి నేను ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నా. చూడండి, చాలా బాగుంటుంది అనమాట. దీని కింద ప్యాంట్ వచ్చేసి ఇదనమాట, లెగ్గిన్ టైప్ అనమాట. చిన్న పిల్లలకు కూడా లెగ్గిన్స్ ఉన్నాయంటే అసలు ఎంత క్యూట్గా అనిపిస్తుందో. సో ఇది అండ్ టాప్ వచ్చేసి ఇదనమాట. ఈ టాప్ ఒకటే 900 ఏమో పడింది ఫస్ట్ కేర్లో తీసుకుంటే. నాకు చాలా బాగుంది. ప్యాంట్స్ వచ్చేసి 2 ప్యాంట్స్. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక ప్యాంట్ ఇచ్చేసాను. ఇది సెకండ్ ప్యాంట్ అనమాట. ఈ ప్యాంట్ వచ్చేసి నాకు 2 ప్యాంట్స్ కలిపేసి 600 700 పడ్డాయి. నేను చాలా డేసే యూజ్ చేశాను వాటిని. సో అందుకని నేను చెప్పి ఇవి తీసేసేస్తున్నాను అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇదనమాట. వీటన్నిటి కింద ఇన్నర్ వేర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేసేస్తున్నాను నేను. సో ఇది మా మదర్ తెచ్చారనమాట. ఇక్కడ సౌత్ ఇండియాలోనే ఏమో తీసుకొచ్చినట్టున్నారు. సో ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ అనమాట. సో నేను ఇదైతే అసలు వేయలేదు మా పాపకి. ఒక్కసారి వేసానేమో, లేకపోతే 2 సార్లు వేసానేమో అంతే. దీని మీద బ్లౌజ్ వచ్చేసి వేరేది ఉంది. సో అది నేనేమి ఇవ్వట్లేదు, లంగా ఒక్కటే ఇచ్చేసేస్తున్నాను అనమాట. ఇది స్టిచ్ చేయించాను. ఇది మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లో కాంబోలా ఉండిద్ది అని చెప్పి నాకు మా పాపకి స్టిచ్ చేశాను, తీసుకున్నాం అనమాట.
సో ఇంక వేయటం లేదు నేను, అనవసరంగా అక్కడ పెట్టేసేయటం ఎందుకులే అని చెప్పి చేసేస్తున్నాను. దీని మీద పట్టు బ్లౌజ్ వేశాను, ఎందుకంటే మా చెల్లి మంగళ స్నానానికని స్టిచ్ చేయించాను ఇది. సో ఆ మంగళ స్నానం రోజు వేసుకుంది మా చెల్లి, తను వేసుకున్నారనమాట మా పాప. ఇక తర్వాత ఇక ఒక్కసారి ఏమో వేసినట్టున్నా అంతే, ఇంకా కాళ్ళకు అడ్డం పట్టను తనకి అలా ఉందనమాట. సర్లే ఇంక మనం ఏం వేయటం లేదు కదా, దీని మీద పట్టు బ్లౌజ్ పట్లంగా మీదకు ఉందనమాట. సో అందుకని అనవసరంగా ఎందుకు మన దగ్గర పెట్టేసుకోవటం అని చెప్పి చేసేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది ఏంటంటే మా పాపకి నేను నైటీ లాగా యూజ్ చేశాను అనమాట. జస్ట్ టాప్, దీనికి ఇన్నర్స్ వేస్తాను. ఇన్నర్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఇన్నర్స్ చూపించడం బాగోదు కదా, సో అందుకని నేనేం చూపించట్లేదు. సో అవి కూడా ఇచ్చేసేస్తాను అనమాట నేను. సో ఇది వచ్చేసి అనమాట చాలా మెత్తటి ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి నేను ట్రెండ్స్లో ఏం తీసుకుని చాలా తక్కువకి వచ్చింది అనమాట బడ్జెట్. ఇది నేనేంటంటే ఇదను ఈ పింక్ కలర్ది, సో ఇవి రెండు కలిపి తీసుకున్నాను అనమాట. ఇవి రెండు కూడా ఇచ్చేసేస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే మనం రీసెంట్గా కొత్త నైట్ డ్రెస్సులు తీసుకున్నాను కదా మా పాపకి, సో అందుకని చెప్పి ఇవి కూడా ఇచ్చేసేస్తున్నా. సో ఇదనమాట పింక్ అండ్ ఎల్లో, సేమ్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది, సేమ్ డిజైన్స్ అనమాట. నైట్ టైం ఏంటంటే సరదాగా అలా వేసేయచ్చులే అని చెప్పి తీసుకున్నా. నైట్ టైం కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి పిల్లలకి, అందుకని సింగిల్ టాప్ వేయచ్చులే. సింగిల్ టాప్ వేసేసి ఆ కింద ఇన్నర్ వేర్స్ వేసేదాన్ని అనమాట. కంపల్సరీగా నేను ఎప్పుడు ఇన్నర్ వేర్స్ ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. సో ఇంకొకటి వచ్చేసి ఈ టీషర్ట్ కింద షార్ట్ కూడా ఉందన్నమాట. సో ఇవి నేను హార్డ్గా వేస్తే ఒక 2 months డైలీ వేసినా కూడా ఒక 2 months వేసినట్టు మొత్తం మీద పీరియడ్. అదే అంటే నేను వాడిన ఒక 4 monthsలో ఒక 2 months గట్టిగా వేసి ఉంటాను అంతే, అంతకు మించి నేను వేయలేదన్నమాట. సో అందుకే ఇవన్నీ ఇచ్చేసేస్తున్నాను. సో ఇదనమాట ఒక టీషర్ట్ వచ్చేసి. సో ఇంకొక టీషర్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటాయి ఇవి టీషర్ట్లు నేను ట్రెండ్స్లో తీసుకున్నాను, బాగున్నాయి అనమాట. ఇలాంటివి నేను ఆన్లైన్లో కూడా ఎక్కడో చూశాను, చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక టీషర్ట్ వచ్చేసి ఇది 3 టీషర్ట్స్ కలిపి తీసుకున్నాను అనమాట నేను ట్రెండ్స్లో. 3 కాంబో పేర్స్ లాగా ఉంటాయి కదా, సో అలా తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం తక్కువే పడ్డట్టున్నాయి, 3 వచ్చేసి 500 ఏమో పడ్డట్టున్నాయి, నాకు గుర్తులేదు అంతగా. ఎందుకంటే నేను తీసుకుని కూడా గుంటూరులో ఉన్నప్పుడు తీసుకున్నాను, అప్పటి నుంచి వేయలేదనమాట. అవి కొంచెం లూజ్గా ఉన్నాయి కదంటే దాచేసాను. తర్వాత వైజాగ్ వచ్చాక వేయటం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, కానీ ఇష్టమైనా సరే మా బుడ్డిదానికి పొట్టైపోయింది అనమాట. సో అందుకే ఇచ్చేసేస్తున్నాను. అసలు ఇదైతే చాలా బాగుంటుంది, వెల్వెట్ ఫ్రాక్ మీద ఈ డిజైన్ అంతా వచ్చిందనమాట. వెల్వెట్ అనమాట. ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగుంటాయి. ఫస్ట్ క్రైలో మోడల్స్ మాత్రం పిల్లలకి అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇంకా కొన్ని గౌన్స్ కూడా ఉన్నాయి, తీయాలి అవన్నీ. ఇప్పుడు నేను మెయిన్ ఇచ్చేసేస్తున్నాను, చూపిస్తున్నాను అనమాట. అమ్మ ఏంటంటే అంటారు కదా ఇంట్లో వాళ్ళు, మనమేమంత ఇది కాదు రాధిక, ప్రతిదీ నువ్వు ఇచ్చేస్తానంటావు కొన్ని డేస్ ఆగాక, సో కొన్నాళ్ళు వేయి అని చెప్పి ఇంకా కొన్ని తీసి పక్కన పెట్టింది అనమాట అమ్మ. ఒక 3 ఉంటాయేమో మేబీ అవి. సర్లేమ్మ ఇక్కడ ఉన్న రోజులు వేసుకొని తర్వాత ఇచ్చేసేద్దాంలే అని చెప్పి నేను వదిలేసేసాను. ఏంటంటే నేనేం పెద్దగా ప్రతిదానికి ఎదురు మాట్లాడే అమ్మాయినేం కాదు, పేరెంట్స్కి సైలెంట్గా వదిలేసేస్తాను, ఎవరు మాట్లాడంలేండి. సో ఇది కూడా 6-in-3 మోడల్, క్రాస్ మోడల్ వస్తుంది అనమాట. సో దాని లోపల టీషర్ట్ వచ్చేసి ఇది. నేను మ్యాక్సిమం పాప బట్టల్ని చేతితోటే ఉతుక్కుంటాను అనమాట, చేతితోనే ఉతుక్కుంటాను. పెద్దగా మరకలు కూడా అవ్వనివ్వను నేను, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు మరకలు అయితే. అందుకని చెప్పి నేను అసలు మరకలు కూడా అవ్వనివ్వను, మ్యాక్సిమం చేతితోనే ఉతికేసేసుకుంటా. తినేటప్పుడు ఏదన్నా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇది మరక అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా యాప్రాన్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. అందుకని చెప్పి త్వరగా మరకలు అవ్వు, బాగుంటాయి. సో అందుకే నేను ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఇంకొకటి వచ్చేసి ఇది తనకి చాలా చిన్నప్పుడు తెచ్చాము, కానీ నిన్న మొన్నటి దాకా కూడా యూజ్ చేశాను అనమాట. ఇంకా మా పాప కంటే తను ఇంకా కొంచెం సన్నగా ఉంటారంట, ఆ బుడ్డది ఇంకా చిన్నది కాబట్టి తనకు కూడా బాగా సెట్ అవుతాయి ఇవన్నీ. సో ఇదనమాట. ఇది లోపల కోటు, అండ్ ఇది వచ్చేసి పైన అనమాట ఫ్రాకు. ఇది నేను హోలీ థీమ్లా వేసాను మా పాపకి. 4th month ఉన్నదో ఏమో, అప్పుడు కొంచెం లూజ్గానే ఉంది. అప్పుడే 16 నెంబర్ తెచ్చారనమాట మా హస్బెండ్. ఆ ఒక్కరోజు అలా వేసేసి లోపల పెట్టాను. నేను మొన్నటి దాకా తనకి ఇలా వేసాను అనమాట. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇంకొక గౌన్ వచ్చేసి ఇదనమాట, చూపిస్తాను. ఇంకొక గౌన్ వచ్చేసి ఇది. వీటి పిక్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను, నీట్గా ఉంటాయి అన్నమాట. పిల్లల బట్టలు చేతితో ఉతుక్కుంటే చాలా చాలా బాగుంటాయి, మీరు ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ అనమాట. ఈ బుజ్జి ఫ్రాక్స్ అన్నీ భలే ఉంటాయి అబ్బా పిల్లలకి. నాకైనా బట్టలు చాలా తక్కువ కొనుక్కోవడానికి, కొంచెం రేట్ తక్కువ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తాను, కానీ మా పాపకు మాత్రం నాకున్న బడ్జెట్లో మంచి బట్టలు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తే, ఎందుకో తెలియదు తనకు మంచి బట్టలు వేస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ నాలో ఉంటుంది అనమాట. సో అందుకే నేను అలా చేస్తాను అనమాట. మేబీ నా థాట్స్ కరెక్టో రాంగ్ కూడా నాకు తెలియదు, కానీ మా పాపకు మాత్రం మంచిగా యూజ్ చేయడానికి నాకున్నంతలో, అంతేగాని నేనేమి హెవీగా కొన్ను, నాకున్నంతలో కొంచెం మంచి
మంచిగా కొనడానికి ప్రిఫర్ చేస్తాను. ఇది ఏంటంటే చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, సో అదనమాట. ఎల్లో కలర్ మీద లైట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి తీగ డిజైన్ తోటి వచ్చిందనమాట. సో అందుకని చెప్పి ఇది నేను తీసుకున్నాను. ఇది ఇప్పుడు కూడా తనకి లూజే అనమాట కొంచెం, కానీ ఏంటంటే చాలా డేస్ వేసాం కదా అన్న సెన్స్లో తీసేస్తున్నాను అనమాట. సారీ. ఇంకా 3 షార్ట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇందాక నేను ఆల్రెడీ ఒక 3 టీ షర్ట్స్ చూపించాను కదా, వాటికి మ్యాచ్ అయ్యే షార్ట్స్ అనమాట. సో ఇది రెడ్ దాని కిందకేమో వైట్ వేసేదాన్ని నేను, అండ్ వైట్ కలర్ దాని కిందకేమో పింక్ వేసేదాన్ని. ఇంకొకటి పింక్ కలర్ ఉంది కదా, దాని మీద ఎల్లో కలర్ ఉంటే సో దానికి ఇలా వేసేదాన్ని అనమాట. ఎల్లో కలర్ వేసేదాన్ని. ఒకటేమో వైట్ అండ్ పింక్ హార్ట్ సింబల్ వచ్చిన దాని మీదకేమో ఈ పింక్ కలర్ వేసేదాన్ని అనమాట. నేను అంత ప్రాపర్గా ఎందుకు చూపించట్లేదంటే ఇవేం కొత్తవి కాదు, కాకపోతే ఏంటంటే నాకు ఇవి కొన్ని క్యూట్ మూమెంట్స్ నిజం చెప్పాలంటే. అది కాక ఒక చిన్న విషయం ఏంటి అనంటే, కొంచెం ఎక్కువ ఇలాంటి వీడియోస్ చేస్తే ఏదన్నా కొత్త వాళ్ళు చూడటానికి ఇష్టపడతారేమో అని చెప్పి ఒక థాట్లో చేస్తున్నాను. అంతేగా నేను చేసేది పెద్ద డొనేషను, లేకపోతే నేను చేసేది పెద్ద హెల్ప్ ఇలా అని మీరు ఎవరు అనుకోవద్దు. మీరు ఇలాంటివి కూడా ఎప్పుడు అనొద్దు, ఎందుకంటే నేను చేసేది పెద్ద హెల్ప్ ఏం కాదు. నా దగ్గర ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం లేదు ఏ చిన్న వస్తువైనా సరే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఎప్పుడైనా మీకంటే తక్కువలో ఉన్న వాళ్ళ గురించి, అసలు ఏమీ లేని వాళ్ళ గురించి మీరు వస్తువు పడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అవి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. ఎదుటి వాళ్ళకి ఇస్తే అది చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను అందుకే షేర్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి స్వెటర్. ఈ హుడీ అయితే మా పాపది కాదు, మా పిన్ని వాళ్ళ అబ్బాయిది అనమాట. సో మా బుడదానికి ఇచ్చింది, వేసుకుంది కూడా తను కూడా. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా నేను కూడా లేదు. ఈ ప్యాంట్ కొంచెం తనకి టైట్ అయిందనమాట ఎలాస్టిక్ దగ్గర, సో అందుకని చెప్పి ప్యాంట్ ఇంకా తీసేస్తున్నాను అనమాట. నేను అంతకుముందు ఒక స్వెటర్ కూడా ఇచ్చాను ఆ పాపకి. సో ఇది రెండో స్వెటర్ అనమాట. సో మా పాప అయితే ఇవి ఇంకొక 2-3 డ్రెస్సెస్ ఉన్నాయి, అవి నేనేం చూపించటం లేదు. ఎందుకంటే అమ్మాయి ఏమందంటే ఉంచురా, ఒక బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. సో వృద్ధాగా అంటే మనం కూడా ఏం బేసిక్గా రిచ్ అయ్యానా అంటే ఏముంది ఒక 4 టైమ్స్ యూజ్ చేసి ఇద్దాము అన్నట్టు ఉండొచ్చు. మనం కూడా అంత రిచ్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఎవరికి తగ్గ ఏమంటారు, ఎవరికి తగ్గ ఖర్చులు వాళ్ళకు ఉంటానే ఉంటాయి. సో నేను ఆ ఖర్చులలో కూడా నేను బట్టలకు ఎక్కువ ఖర్చు పెట్టుకోను. బట్టలకు ఖర్చు పెడతాను అంటే ఒక 300-400 అయితే నాకు టాప్ ఎనఫ్ అనమాట. హ్యాపీగా డైలీ ఇంట్లో వేసుకుంటా, బయటకు వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోతాను. అంతేగాని అలా ఉండాలి ఇలా ఉండాలి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయను. పాపకు మాత్రం నీట్గా ఉండాలి, తను బాగుండాలి, తనకు బాగా కనిపించాలి. ఎందుకు తెలియదు, నాకు అలా అనిపిస్తుంది. మీకు కూడా అలా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. మదర్ అయ్యాక నేను చేసేది పెద్ద హెల్ప్ కాదు, లేకపోతే పెద్ద ఇది ఏం కాదు, కాకపోతే నా ఛానల్లో కంటెంట్లా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను మీకు ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చాక, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చాక అసలు పళ్ళని దాచుకోవటం, బ్రెస్ట్ మిల్క్ని దాచి ఒక లాకెట్లా చేయటం. సో ఏదైనా పడేయాల్సిందే. మనం అవి చేసామంటే ఖర్చుతో కూడిన విషయాలు, ప్రతిదీ ఒక ప్రమోషన్ అయిపోయిందనమాట. నేను ఇలా సేవ్ చేశాను మా పాప మొదటి పను, నేను ఇలా చేశాను నా ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ని, నేను ఇలా సేవ్ చేశాను, ఇంకా మా పాప బట్టలు నేను ఇలా స్టిచ్ చేయించి ఒక బెడ్షీట్లా చేశాను. సో ఓకే, మీ పాప బట్టలు అన్నింటినీ ఒక బెడ్షీట్గా చేయించారు. యూజ్ ఏంటి, దాన్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టాలి, లేకపోతే ఏదో ఒక రోజు పడేయాలి. అదే ఒక బెడ్షీట్ తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఒక 50 pairs ఆఫ్ 20 pairs ఆఫ్ బట్టలు పెడతారు. 25 pairs ఆఫ్ బట్టలు లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఆ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో నా వీడియో ఎలా ఉంది, నేను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.